అందరికీ నమస్కారం. ఈ అన్వేషణ అతను యూట్యూబ్ ఛానల్ సంబంధించి ఇన్స్టాగ్రామ్ సంబంధించేసి ఇంకా వీడియోలు గట్టిగా చూస్తున్నాడు. అది బరి తెగించాడు. ఇంకా ఎంతగా బరి తెగించాడంటే ఒక పార్టీని టార్గెట్ చేశాడు. ఆల్రెడీ హిందువునే అంటూ హిందూ దేవుళ్ళు అంటూ విష్ణుమూర్తి గారు నాకు రాత్రి కళలోకి వచ్చారు, నువ్వు ప్రజాసేవ చేయరా, మిగతా వాళ్ళు అవ్వట్లేదు అని అంటూ అది చూస్తే నాకే కంపరం. నేను అతని దానిలో చూడలేదు, న్యూస్ దానిలో చెక్ చేస్తున్నప్పుడు అక్కడ కొంచెం చూశాను. నేను ఈ వీడియోలో చెప్పదలుచుకుంది, నా దగ్గర కూడా అతనికి సపోర్ట్ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. ఎవర్రా వీళ్ళని క్రాస్ చెక్ చేస్తే ఆంక్షలు హిందువులు అయితే కాదు, యాంటీ నేషనల్లా యాంటీ హిందూస్ వాళ్ళకి తెలియాలి, హిందువులు అయితే కాదు వాళ్ళు. ఇంకా కరెక్ట్ చెప్పండి, నేను అంటాను భారతీయులు కాదని అంట. భారతీయులు కానీ హిందువులు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు అయినటువంటి తెలుగువారు కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులు కానీ ఎవరో కూడా ఈ అన్వేషణ, దట్ మీన్స్ నా అన్వేషణకు సంబంధించినటువంటి ఛానల్వి అండ్ అతని యొక్క ఇన్స్టాగ్రామ్, అతని యొక్క ఫేస్బుక్ ఖచ్చితంగా దానిలాగా వాళ్ళు ఫాలోవర్లు అవ్వరు అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోరు. మొత్తం అన్సబ్స్క్రైబ్ అవ్వాలి, అన్ఫాలో చేసుకోవాలి. కానీ ఇంకా అతనికి మిలియన్లోనే ఉన్నారు, లక్షల్లోనే ఉన్నారంటే కారణం ఏంటంటే అతను ఈ రోజుకు బరి తెగిస్తూ బత్తాయిలంటూ అద్దంటూ ఇదంటూ ఘోరంగా దేశం గురించి, బీజేపీ గురించి, ఆర్ఎస్ఎస్ గురించి, హిందువుల గురించి ఘోరంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఈసారి మాత్రం అతను బీజేపీని గెలికి అండ్ హిందువులకు సంబంధించి మరలా గిచ్చుతూనే ఉన్నాడు. హద్దులు దాటేశాడు. రేపు మార్నింగ్ వేరే మేజర్ అప్డేట్తో ఇతనికి సంబంధించిన వీడియో పెడతాను. ఇప్పుడు మాత్రం ఒకటే చెప్తున్నాను, అతను వెనక ఉన్నది మాత్రం యాంటీ నేషనల్స్, భారతదేశం అంటే పడన వాళ్ళు అండ్ యాంటీ హిందువులు అంటే పడన వాళ్ళు. మేబీ అతను కూడా గ్యాంగ్లో ఒకటి అయ్యి ఉండాలా. అన్నిటికి మించి నేను మరలా చెప్తున్నా, అతని ద్వారా హిందువుల మీద హిందువులకే లేనిపోయినటువంటి విషం చిమ్మేలాగా, విద్వేషం చిమ్మేలాగా కొంతమంది ఆల్రెడీ తయారు చేశాడు. అరే దరిద్రులారా, ముందు ఆ ట్రాప్ నుంచి బయటపడండి. ఇక్కడి నుంచి అన్నా కొంచెం కుదురుగా పద్ధతిగా ఎవరు ఎలాంటి వారో తెలుసుకోండి. ఎస్ తెలియదు మామూలుగా మొదటి నుంచి కూడా, మధ్యలో ఏదో ఒక రోజు వాళ్ళ నిజస్వరూపం బయటపడింది. అలా బయటపడ్డ రోజు ఇమీడియట్ నుంచి జరగండి. మీ చేతిలో అవకాశం ఉంటే అవతల వాళ్ళని శిక్షించండి. అంతే తప్ప ఏదో తెలియక అన్నాడులే, లేదు మొత్తం నిజాలే చెప్తాడు, ఇలా ఫూలిష్గా మాత్రం బ్లైండ్గా మాత్రం ఉండకండి.